ఎంతమంది వస్తారు ఆ పార్టీ అనౌన్స్? 10,000 మంది వస్తారు. 10,000 మంది. నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇంకా ఎక్కువ రావచ్చు. 10,000 మందికి వసతులు సౌకర్యాలు ఏమి ఉండవు, అంత కెపాసిటీ నాకు లేదు. అభిమానంతో వస్తారు. ఎందుకు ఉండదు సార్? మీరు అట్లా అంటారు కానీ ఇప్పుడు 30 లక్షలు ఒకటేసారి డౌన్ పేమెంట్ కట్టి కార్ తీస్తున్నప్పుడు అది ఎవిడెన్స్ లేదు. 10 లక్షలు పెట్టి ఇప్పుడు వాటర్ ఒక రైస్ ప్యాకెట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏముంటది? 10,000 మందికి సిగ్నేచర్ స్టూడియో కొన్నామంట కదా, మొన్న తీసుకున్నామంట కదా సిగ్నేచర్ స్టూడియో. నేను ఎంప్లాయ్ అనే విషయం అందరికీ తెలుసు. మీరు చెప్తే నేను కూడా కారు కొనలేనని అందరికీ తెలుసు. లేదు అట్లా ఉండదు. అంటే బాగా డెవలప్ అయ్యారు ఆర్థికంగా అనేది బాగా ఇప్పుడు ఆర్థికంగా డెవలప్ అయితే మంచిదే నాకు, ఎందుకంటే పార్టీని అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి. అలాగని ఇప్పుడైతే నా దగ్గర డబ్బు. మొన్న జూబ్లీస్ లో బాగానే వర్కౌట్ అయింది అనుకుంటా. ఏం వర్కౌట్ అయింది? రాళ్ళు వెనకేసిరా? 2 రాళ్ళు కాదు, ఒక చిన్న రాయి కూడా వెనకేయలేదు. ఏదో నా క్రైస్తవులు కొంతవరకు సపోర్ట్ చేశారు. 20-30 లక్షల వరకు వచ్చింది. ఏ లక్షలు రాలేదు, ఏ 10 లక్షలు రాలేదు. మాట్లాడతారు. నాకు వచ్చిన డబ్బులు 2,90,000 మాత్రమే. ఓటియండి నోటియండి అదేదో మాయావతి లెక్క. ఇప్పుడు కాంశీరంలే ఇప్పుడు సేమ్ అదే సిద్ధాంతం వెళ్తున్నా నేను. అంటే మీకు ఓటేయాలి, ఓట్దో నోట్దో, ఇదే కాన్సెప్టే. దీనికంటే మించిన దరిద్రం ఇంకొకటి ఉంటుంది. ఎందుకు ఓటేయాలి, మీకు ఎందుకు పైసలు ఇవ్వాలి? అన్యాయం. ప్రశ్నించే హక్కు తీసుకోవటం నేను హక్కు తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు ప్రజలు నాయకుడిని ఎన్నుకోవాలి. అవును, నాయకుల చేతులు ప్రజలు అమ్ముడుపోకూడదు. ప్రజలు 100 రూపాయలు ఇచ్చి రేపటి రోజు నేను పలకకపోతే నా కాలర్ పట్టుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదే నేను 1000 రూపాయలు ఇచ్చి నిన్ను కొనుక్కుంటే నువ్వు నన్ను అడుగుతావు? అసలు బానిసత్వం జీవితం. కాబట్టి నువ్వు 100 రూపాయలు ఇవ్వు, నన్ను గెలిపించుకో, నేను నీకు సేవ చేస్తా, నేను డబ్బు సంపాదించుకోను. అదే నేను 1000 రూపాయలు ఇచ్చి నువ్వు నాకు అమ్ముడుపోతే నియోజకవర్గం అంతా డబ్బులు పంచడానికి నాకు కనీసం అంటే 50 కోట్లు కావాలి. గెలిచిన తర్వాత డబ్బు సంపాదించుకోనికి చూస్తాను తప్ప ప్రజలకు నేను ఎందుకు సేవ చేస్తా? నేను చేయను. కాబట్టి ఓటుకు నోటు తీసుకోండి, మీరే నోటు ఓటు ఇవ్వండి. 15-20 స్థానాల్లో పోటీ చేస్తాం, 5-6 గెలుస్తామని చెప్తున్నారు. గెలిచినాక ఎట్లా మరి బేరసారాలా? ఎవరు అవతల చంద్రబాబు గెలిస్తే ఆయనతోటి, జగన్ గెలిస్తే ఆయనతో బేరసారాలు ఆడతారా ఎట్లా? అంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మాకు ఎజెండా ఉంది. ఆ జెండాలో ముందుకు వెళ్తామని ముందు అంటే ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు, మొత్తం ఆఫ్లైన్ క్యాష్ అన్నట్ట. ఇప్పుడు పాస్టర్ అంటే పేమెంట్ల దగ్గరికి వస్తారు, రాజకీయం అంటే పేమెంట్స్ దగ్గరికి వస్తారు. అరే పేమెంట్ లేకుండా నువ్వు కూడా ఇంటర్వ్యూ చేయవు కదా నన్ను. ఈ ఇంటర్వ్యూ చేయడానికి మీరు నాకు ఎంత ఇచ్చిర్రు? రూపాయి 9 పైసా ఇవ్వాల. నాకు ఎంత ఇచ్చి? నేను ఇవ్వాల. మరి మీ పేమెంట్ లేకుండా నేను అంటుంది ఇక్కడ ఈ ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేయడం నా బాధ్యత. అంటే నువ్వు పని చేస్తున్నందుకు నీకు శాలరీ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. అట్లా ప్రతి పాస్టర్కి మీకు 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు జీతం ఉంటది, దాంతో బతుకుతాను నేను. చాలా నాకు అక్రమ సంపాదనకి వెళ్ళను. దీనికంటే ఇక హాస్యాస్పదం ఇంకోటి. ఇప్పుడు నేను నిజాలు చెప్తున్నా, అభినయ దర్శనం ఏంటో తెలిసిన వాళ్ళకి తెలుసు. ఈ డబ్బు మనిషా, ఆస్తులు అంతస్తుల కోసం బతికేటోడా, ప్రజలకు సేవ చేసేటోడా అనేది నేను తెలిసిన వాళ్ళకి తెలుసు. సో అంతెందుకు చూస్తారు కదా కమింగ్ డేస్ లో. ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తికి ఒక ఫోన్ చేసిన, మీరు తెలిసిన వ్యక్తికి అభినయ దర్శన్ ఇంటర్వ్యూకి వస్తున్నట్టే ఆయన డబ్బు మనిషి అనే చెప్పిండు. మరి నాకు అది ఎట్లా? మరి 100 మంది అనుకోని నన్ను డబ్బు మనిషి అనుకొని, డబ్బు కోసమే పార్టీలోకి వస్తున్నాను ఏమైనా అనుకోని, నేను నా కార్యాచరణ చూసిన తర్వాత వాళ్ళే డిసైడ్ అవుతారు. ఎవరు ఏమనుకునేం లేదు కానీ డబ్బు కోసమే రాజకీయాల్లో వస్తున్నా అని చెప్పి ఒప్పుకున్నా. డబ్బు సమస్య కాదు, నాకు డబ్బు ప్రధానమే కాదు. నేను అప్పు చేసి ప్రజలకు మేలు చేసే మనస్తత్వం తప్ప డబ్బు సంపాదించుకుని దాచుకుని అప్పు ఎందుకు చేయాలి? ప్రజలకు మేలు ఎందుకు చేయాలి? లేదంటే అరే మంచి పేరు కోసం. మంచి పేరు ఎట్లా వస్తుంది? మంచి పేరు మంచి చేస్తే వస్తుంది. ఎట్లా చేస్తారు? మంచి ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. వేదాల్లో అడిగిన అనేక ప్రశ్నలకి బైబిల్ సమాధానాలు ఇస్తా ఉంది. మేము స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎక్కడ దూషిస్తా ఉన్నాం? మీరు మమ్మల్ని అడిగారు మొదటి నుంచి, మీరు ఎందుకు హిందువులను ఎందుకు దూషిస్తున్నారు, మీరు మీ మత ప్రచారంలో భాగంగా అని అంటున్నారే, అది ఎక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుందంటే, మేము విగ్రహాల గురించి మాట్లాడతాం. బైబిల్లో ఒక చాప్టరే ఉంది విగ్రహాలు, మొదటి నుంచి చివరి వరకు కూడా అనేక సందర్భాల్లో రాయబడింది. విషయం ఏంటంటే, మాకు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది. నేను ఖమ్మం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, పెద్ద విగ్రహం, దేవతా విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే నా కారు డ్రైవరు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటాడు. అట్లా ప్రతి సండే నేను వెళ్ళడం, ఇది ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు అన్నాడు, అన్న అసలు ఆ దేవుని విగ్రహం చూడన్నా మతిపోతుంది నాకు చూస్తే ఎంత పెద్దగుందో అని అన్నాడు. నేను అన్నాను కదా, దాన్ని తయారు చేసినోడు ఎవడో వాడికి దండం పెట్టు అని చెప్పాను. అదేంటన్నా అంత మాట అన్నావు అన్న. నిజమే, మరి అదొక సిమెంట్ లాగా, ఇనుములాగా, ఇసుకలాగా, మట్టిలాగా మిగిలిపోయి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్ట్రక్చర్ గీసి దాన్ని ఎలా తయారు చేస్తే అలా చేసి దాన్ని ప్రొక్లైన్లు బట్టి దాన్ని లేపి ఇనుము పెట్టి ఇత్తడి పెట్టి అన్నీ తయారు చేసి దానికి ఒక రూపం ఇచ్చిన వాడు సృష్టికర్త. దానికి
ఆయన దానికి దండం పెట్టడం కాదు, క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసుకోవచ్చు. విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు, ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో విగ్రహారాధన జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుణ్ణి చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు, అది చెల్లదు, అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు, నేను చాలాసార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఇవ్వండి, ఇక్కడ పాల్గొడతాను నేను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఇవ్వండి, ఇక్కడ పాల్గొడతాను నేను. చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఇవ్వండి, పాల్గొడతాను నేను. ఇక్కడ విగ్రహాలు అవి ఇప్పుడు మన ఆత్మ ఉండగా, ఆత్మ ఉండగా, వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఉంటది. ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి అని నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నారు. వినండి విషయం గమనించండి. నేను ఒక విషయం చెప్తున్నాను, వినండి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నారుగా, యేసు ప్రభు విగ్రహం నాకు ఉండే, నేను పగల కూడా చూపెడతాను అన్నాను. ఎందుకంటే ఏం కావాలా? పగల కొట్టాలా? పోనీ తెప్పించండి ఒక విగ్రహం, పాల్గొడతాను. మరే విగ్రహం తీసుకురండి, పాల్గొడతాం. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడడానికి ఆయన ఆత్మ రూపంలో ఆయన నాకు అందుబాటులో ఉన్నప్పుడు నాకు విగ్రహం ఎందుకు అంటున్నాను? ఇప్పుడు వినండి, ఒక్క నిమిషం సార్, వినండి బ్రదర్, ఒక విషయం చెప్పనే ఉన్నాను. చూస్తాం మనం, దేవుడు 10 చర్చిల్లో ఉన్న విగ్రహాలు. బ్రదర్ నేను వినండి బ్రదర్, సృష్టి మొత్తాన్ని సృష్టికర్త తయారు చేసాడు. సృష్టికర్తను తయారు చేయడం ఎవడి వల్ల కాదంటున్నాను నేను. ఈ భూమి మీద ఉండే సృష్టి మొత్తాన్ని తయారు చేసిన సృష్టికర్తని నీ చేతులతో నువ్వు ఎలా తయారు చేస్తావంటున్నాను నేను. ఇక ఆ లెక్క నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి, మేము ప్రార్థన చేసి పెట్టిన విగ్రహానికి తేడా ఏముంటుంది అంటున్నాను నేను. మీ పాంప్లెంట్ లో చూసే విగ్రహం, ఆ ఫోటో ఎవరిది, లేదంటే చర్చిలో ముందు చూసే విగ్రహం ఎవరిది, అది ఎవరిది? దాన్ని వినండి బ్రదర్, యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన ఒంటి చుట్టూ ఒక బట్టను కప్పారు. ఆ బట్ట చాలా విలువైన బట్ట, అది తెల్లని బట్ట. యోధా ప్రాంతంలో ఆ బట్టను దొంగిలించడానికి దొంగతనాలు కూడా జరిగేవి. అలాంటి విలువైన బట్టలు అవి. వాటి మీద తైలాలు అవన్నీ పోస్తారు. ఆ వస్త్రం యేసుక్రీస్తు ప్రభు సమాధిలోంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పెట్టబడింది ఒకటి. రెండోది ఏంటంటే, క్రీస్తు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము దారిలో యేసుక్రీస్తు ప్రభు కింద పడ్డప్పుడు ఒక స్త్రీ, వెరోనికా అనే స్త్రీ, ఆవిడే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంటారు. 12 ఏళ్లుగా రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు చొక్కా అంచును ముట్టుకొని బాగుపడుతుంది. ఆ తల్లి ఆయన ముఖం మీద ఇలా క్లాత్ పెడుతుంది. పెట్టినప్పుడు ఒళ్ళంతా రక్త ముద్దగా ఉన్న ఆయన ముఖ రూపం దాని మీద పడింది అంటారు. దీన్ని ఏం చేశారంటే డీకోడ్ చేశారు.